అందరికీ నమస్కారం. మొదటిగా 78వ స్వతంత్ర శుభాకాంక్షలు అండి అందరికీ. నేను మీ అందరికీ పరిచయస్తున్నే. అన్న చెప్పినట్టు మేము కూడా యాక్చువల్గా ఒక రాజకీయం కాకుండా రాజకీయ అతీతంగా అందరికీ సేవా కార్యక్రమంలో ఎల్లవేళ ఉంటాను, ఎల్లవేళ చేస్తూనే ఉన్నాను. మీ అందరికీ తెలిసిన కార్యక్రమం. నేను యాక్చువల్లీ హెచ్ఏఎల్ ఇంజనీర్, నేను జెట్ ఎయిర్వేస్ ఇంజనీర్. నేను యాక్చువల్లీ మా ఫాదర్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాడు. మేము ఏంటంటే ఉద్యోగం చేసుకుంటుంటే ఉద్యోగం చేసి అందరికీ దగ్గర కావాలి, ఒక ఫ్యామిలీకే దగ్గర అవుతాం కాబట్టి తప్ప ఇంకో నలుగురు సేవ చేయట్లేదు. అది రాజకీయంగా అయితేనే సేవ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి రాజకీయం ఆ రోజుల్లో ఎంచుకున్నాం. నా సొంత అన్నయ్య గారేమో ఇదే ఫుడ్ మార్కెట్ సెక్రటరీ, స్టేట్ ఎంప్లాయీ, స్టేట్ ప్రెసిడెంట్ కూడా, తెలంగాణ ఎంప్లాయీ అధ్యక్షుడు కూడా. ఇద్దరం కలిసి ఒక స్టేజ్ మీద ఎక్కడ కూడా పాల్గొనలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ సైడ్ ఉన్నాడు, నేను రాజకీయంగా ఉన్నా కూడా ఎక్కడ పాల్గొనకపోతే ఇద్దరం ఒక ఆలోచనకు వచ్చినాం. నేను మా అన్నయ్య, మా మదర్ ఇద్దరిని చదివించింది. ఈ రోజు మా ఫాదర్ 92 చనిపోతే ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చి మా తల్లి గారు. అయితే ఈ రోజు మేము ఇద్దరం కూర్చొని ఒకటి ఈ శ్రావణ మాసంలో మా ఫాదర్ పేరు మీద, అంటే చిల్కా సోమిరెడ్డి అందరికీ సుపరిచితుడు, మిర్యాలగూడలో తెలవని ఒక వైశ్య రైస్ మిల్ ఉన్న వాళ్ళకి తెలవని వాళ్ళు కాదు మా నాన్నగారు అంటే. ఎందుకంటే అప్పట్లో వంగాల మాధవరెడ్డి గారి, జానారెడ్డి గారి దగ్గర కాకుండా మా నాన్నగారు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. అందుకే మా నాన్నగారు చిల్కా సోమిరెడ్డి సిఎస్ఆర్ ఫౌండేషన్ ఒక ట్రస్ట్ నిర్మిస్తున్నాం. మొదటిగా సార్ చెప్పినట్టు ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది అంబులెన్స్. మా నాన్న పేరు మీద ఒక అంబులెన్స్, వైకుంఠ రథం, ఈ రెండు ఫస్ట్ ప్రపోజల్ పెట్టినాం మేము ఇద్దరం కూర్చొని. ఎందుకంటే అప్పుడు ఏ స్టేజ్ మీద ఇద్దరం, మా నాన్న పేరు మీద ఇద్దరం నిలబడి చేయొచ్చు, ఏ కార్యక్రమం అయినా చేయొచ్చు, ఇద్దరు అన్నదమ్ములం కలిసి. ఎందుకంటే ఇద్దరు ఒకటే భావం, ఎందుకంటే నన్ను చదివించిన తండ్రి లాంటి ఆయన. ఇద్దరం చేయాల్సింది ఒకటే కాబట్టి ఇప్పుడు ఇద్దరం కలిసి ఎంతో మంది పేద పిల్లలకు చదివిస్తున్నాం. కానీ ఇప్పటి నుంచి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకొక 3 months తర్వాత మొత్తం దానికి ఒక చారిటీ ఫామ్ చేసిన తర్వాత ఇద్దరం కలిసి పేద విద్యార్థులకి కులకు అతీతంగా అందరికీ ప్రతి ఒక్కరికి ముందుండి పేదవాళ్ళు మంచి గొప్ప చదువుకోరు ఎవరైనా దానికి మనం ముందుండి చదివిస్తామని చెప్పి ఇక్కడ మీకు ఈ స్వతంత్ర ఇక్కడ ఈ రోజు వెంకటేష్ గుప్తా గారి ఇంట్లో మాటిస్తున్నారు. మీరు ఏది అడిగినా ప్రతి కార్యక్రమానికైనా దేనికి ఉంటుందో సహాయ సహకారాలకి దేనికైనా ముందుంటాను. ఎందుకంటే ఈ వైశ్యాస్ అంటే మీకు తెలుసు, ప్రతిదీ ఏదైనా ఒక పాజిటివ్ థింకింగ్, ఏదైనా ప్రతి దాంట్లో తలజూర్చారు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ అంటేనే వాళ్ళు ముందుంటారు. అదే ఆ గొప్ప కులం ఇది. ఎందుకంటే మాకు తెలుసు, ఎందుకంటే నేను ఎన్నో నేర్చుకుంటున్నాను వాసవి కాలంలో, ఎంతో మందిని చూస్తున్నాను. ఎందుకంటే మా ఆర్కేపురంలో కూడా ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మా దామోదర్ గారు ఉన్నారు. ఎందుకంటే చాలా నేర్చుకోవచ్చు. ఎవ్రీ మీటింగ్ పోతాను. ఎందుకు పోతే నేను ఎంత బిజీ ఉన్నా కాలనీ మీటింగ్కి ఎందుకు వెళ్తా అంటే చాలా నేర్చుకోవచ్చు కాలనీలో. ఎందుకంటే మా చంద్రశేఖర్ గుప్తా గారైనా, ఈ దామోదర్ గారైనా, సుభాకర్ గారైనా వీళ్ళందరూ చెప్పి మాకు ఒక స్కూల్లో టీచర్ చెప్పినట్టుంటే వీళ్ళందరూ మాకు చెప్తుంటే. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ నన్ను సొంత కొడుకులాగా పిలుస్తుంటాడు. ఎందుకంటే నేను అన్న పిలిచిన రోజు లేకుండా కానీ మేము ఎన్నో నేర్చుకోవచ్చు. ఎందుకంటే మాది ఒక డిసిప్లిన్ కాలనీ, వాసవి కాలనీ అంటే మాకు డిసిప్లిన్ కాలనీ, మాకు చాలా మంచిగా నేర్చుకోవచ్చు. కాబట్టి నేను నెక్స్ట్ కార్యక్రమం సిఎస్ఆర్ ఫౌండేషన్ మీద మళ్ళీ అన్నగారిని అయినా నల్గొండలో ఉన్న, హైదరాబాద్ ఉన్న అన్నగారిని తప్పకుండా పిలుస్తాం. అందరి సమక్షంలో అదే నాన్ పొలిటికల్ లేకుండా ఒక మంచి కార్యక్రమం, మంచి వాతావరణంతో ఒక దగ్గర చేసుకుందామని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాను. ఈ అష్టలక్ష్మి టెంపుల్ గురించి మీ అందరికీ తెలుసు కదా సార్. నేను టెంపుల్లో కూడా నేను ఇంత కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అక్షరశ టెంపుల్ కూడా నన్ను మెంబర్ చేశారు వీళ్ళందరూ కలిసి. ఇంకోటి ఆ టెంపుల్ ఇవాళ చాలా మంది వస్తున్నాం, చాలా ఫండ్స్ ఇస్తాం. ఆ రోజు ఎవరు లేని రోజు ఒక సిమెంట్ బ్యాగ్ మారుతి 800 కార్ల అమీర్పేట నుంచి తీసుకొచ్చిన ఘనత వీళ్ళందరూ దారు. అంత గొప్ప వ్యక్తులు. ఈ రోజు మనం సరే వీళ్ళకి ఎవ్రీథింగ్ వీళ్ళకే రైట్ ఉంటుంది. ఆ రైట్